ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. పిచ్చోళ్ళారా, ఆయన ఎవరు అనుకున్నారు? దేవుని కుమారుడు, రెండవది ప్రపంచములను నిర్మించినవాడు. ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుచున్నాడని మొదలుపెట్టి ఆయన తన కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించను, అన్నిటికీ పైన కుమారుని వారసునిగా నియమించను. అర్థమైందా? ఆ కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించను అంటే ప్రపంచములను నిర్మించిన నిర్మాణకుడు, సృష్టికర్త మరెవరో కాదు, యేసుక్రీస్తే అని మొదలుపెట్టాడండి స్టేట్మెంట్. మొదలుపెట్టి 6వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ప్రపంచములను నిర్మించిన సృష్టికర్త యేసు, చరాచర జగత్తులో ఉన్న ప్రాణికోటి మొత్తాన్ని నిర్మించిన నిర్మాత యేసు, దూతలను, మానవ జాతిని, చతుష్పాద జంతువులను, రెక్కలు గల పక్షులను, నేల ప్రాకెడి పురుగులను, సమస్తమును నిర్మించిన సృష్టికర్త ఆయన. అందుకే మనము ఆయనకు నమస్కారం చేయాలి, దేవుని దూతలు కూడా ఆయనకు నమస్కారము చేయాలని అదే 1వ అధ్యాయం 6వ వచనంలో చెప్పాడు హెబ్రీ పత్రిక. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలని చెప్పుచున్నాడు. మరి